ముందుగా ఈ సమయం అప్పగించిన దైవజనులు పెద్దలు కొన్నెలయ్య గారికి, ప్రభుదాసయ్య గారికి, స్థానిక సంకాపర్లు, మా ఆత్మీయులు గురువర్యులైనటువంటి భగవాన్ దాస్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నూతన వధువరులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయము మా గురువు గారు ఆత్మీయులు, మా యొక్క బైబిల్ కాలేజీ మరి మమ్మల్ని ముందుకు నడిపించిన భగవాన్ దాసయ్య గారి ముందర నేను వర్తమానం అందించడం అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉన్నారా? పెళ్ళంటేనే అంతా సంతోషం. కాబట్టి శుభ సంతోషంలో నేను వివాహము ఎందుకు చేసుకోవాలనేది 4 విషయాలు, ఇంట్లో ఉండవలసిన ఇంపైనవి 5 విషయాలు క్లుప్తంగా 5-10 నిమిషాల్లోనే చెప్తాను. అర్థం చేసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరి వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనములో జారత్వము జరగకుండు నిమిత్తము వివాహము చేసుకోవాలి అని వాక్యం చెప్తుంది. రెండో విషయం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే మాట అప్పటికి ఒంటరిగా ఉన్న ఆదామును బట్టి రాశారు. ఆ తర్వాత రాసి ఉంటే నారీ ఒంటరిగా ఉండట కూడా మంచిది కాదని ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నరుడే కాదు, నారీమణి కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి రెండో విషయం ఏంటి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మూడో విషయం ఏంటంటే ఒకరికొకరు సాటి అయిన సహాయము అని ఆదికాండము మరి 2వ అధ్యాయం 18-19 వచనాల్లో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. నాలుగో విషయం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించాలి. కాబట్టి ఈ 4 విషయాలు ఈ వివాహ వ్యవస్థలో నిలిచి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 విషయాలను బట్టి అందుకనే వయసు వచ్చిన ప్రతి వారిని వారు వేరే విధముగా వేరే దిక్కులు చూడకుండానట్లు, పాపములో పడకుండానట్లు ముందుగానే ఆలోచన చేసి తల్లిదండ్రులు, తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయమును వేరే దిక్కుకు చూడకుండా ఏం చేశాడు? ఒంటరిగా ఉన్న ఆదాము కొరకు అవ్వమ్మను సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత దేవుడు ఏ విధమైనటువంటి ఆలోచన చెప్పలేదు, కానీ ఆ అవ్వమ్మను ఆదాము దగ్గరకు తీసుకెళ్లి నిలబెట్టాడు. అంతే. నిలబెట్టడంతో ఆయన గమనించాడు, నా శరీరములో శరీరము, నా మాంసములో మాంసము, ఇది నాలో నుండి తీయబడింది గనుక ఇది నాది అన్నాడు. అందుకని పెళ్ళైన కానుంచి ఎవరైనా ఏంద్ర అమ్మాయిని ఏందంటే నాదే, నా ఇష్టం అంటాడు. అంటే నాది అయిపోయింది, ఇక ఆ స్వాతంత్రం వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసి స్వాతంత్రాన్ని ఒక హక్కుగాను ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒడంబడికగా దేవుడు సిద్ధం చేసి ఇచ్చాడు. అంతేకాదు వారు ఫలభరితముగా ఫలించి ఆశీర్వాదకరముగా ఉండాలి, దేవుని ఆజ్ఞ. కాబట్టి కొన్ని సంవత్సరాలు పెళ్ళైనాక ఒక 2-3 ఏళ్ళు, కొంతమంది అయితే మరి ఈ మధ్య కాలంలో ఏడాది గడిచిన కాంచి ఏంది విశేషం అని అడిగే పనిలోనే ఉంటుంటారు. కారణం ఏంటంటే అది ఆజ్ఞ. ఏంటి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి అన్న దాంట్లో ఒక భాగంగా సంతానాన్ని గురించి కూడా దేవుని యొక్క వాక్యములో రాయబడింది. 5 విషయాలు ఏమిటి అంటే ఇంపు అంటే మనము మంచి సువాసన అంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంపుగా అనే దాంట్లో మొట్టమొదటి కుటుంబంలో వంట ఏది చేసినా తాలింపు ఉంటుంది. ఏముంటుందండి? తాలింపు ఉంటుందా ఉండదా? ఏమ్మా స్త్రీలు మీరు చెప్పండి, ఉంటుందా? ఇప్పుడు అంతా మార్కెట్ అయిపోయిందా? మాకు తెలియదు అంటారా? అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. తాలింపు. రెండోది, ఏ విషయాల్లోనైనా సరే ఎంతో కొంత లాలింపు. ఏంటిదట? ఒకరినొకరు ఏం చేయాలి? అలకలు సహజంగా వస్తాయి కాబట్టి లాలింపు. ఏముండాలి? తాలింపు తర్వాత ఏంటిది? లాలింపు. ఈ రెండిటికంటే శ్రేష్టమైనవి గ్రహింపు. ఏంటిదంటండి? గ్రహింపు. ఒక్కొక్క సందర్భంలో యజమానుడిగా ప్రశాంత్ ఆఫీస్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆయన కొన్నిసార్లు ఆ యొక్క ఆఫీసు ఒత్తిళ్లు కావచ్చు, శారీరకంగా అలసట చెందినప్పుడు నీ యొక్క యజమానుడిగా ఉన్న శిరీష, నీకే యజమానుడిగా ఉన్న ప్రశాంత్ను నువ్వు గ్రహించాలి. ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అవన్నీ గ్రహించకుండా ఒక్కొక్కసారి కొంతమంది అట్ట యజమానుడి ఇంట్లోకి రావటం భయం, ఇక లిస్టు తీస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎక్కడలేని చికాకు వచ్చేస్తుంది. అలా కాకుండా మొదట
గ్రహింపు. ఏంటంట? తెలిసి తెలియని కుటుంబాలు లేకుంటే తెలిసి తెలియని వయసులో వారు ఉన్నారు గనుక వారిరువురి మధ్య సహింపు. రెండో విషయం ఏంటి? సహింపు. ఒకరినొకరు సహించాలి, ఒకరినొకరు సహించి గ్రహించి సహించి. మూడోది మన్నించడం కూడా ఉండాలి. ఏంటట? మన్నించడం. అది దేవుని ఆజ్ఞ. ఆయన మన అపరాధములని క్షమించి మన్నించినట్లుగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన్నించాలి. అందుకనే క్రైస్తవ వ్యవస్థలో పెళ్లి చేసేటప్పుడు, ఇప్పుడు మా ప్రియ గురువర్య గారు మరి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళిద్దరు నిలవబెడతాడు. కానీ పెళ్లి ప్రమాణాలకు ముందు చేతులు కలిపేటప్పుడు మాత్రం ఎవరొచ్చి కల్పిస్తారు చెప్పండి? అయ్యా, పాస్టర్ గారు కాదు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు. ఎందుకు అంటే అది బైబిల్ ప్రకారము భవిష్యత్తులో చిన్న వయసులో లేక ఆ ఉడుకుతనాన్ని బట్టి కరుకుతనాన్ని బట్టి ఏమైనా అభ్యంతరాలు వస్తే మళ్ళీ ఆ రోజు పాస్టర్ గారి దగ్గర ఉండడు. కానీ తల్లిదండ్రులుగా మేమే వారి ఇరువుని మరలా ఒకటి చేసి సమాధాన పరుస్తామనడానికి రుజువుగా ఈ రోజే వారి ప్రమాణం. అది వారొక ప్రమాణం అన్నట్టు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాల్లో మరి మా ప్రియ బిడ్డ శిరీషాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏంటంటే నీవు నీ స్వజనులను మరువుము, నీ తండ్రి ఇంటిని విడువుము అని ఎక్కడ? కీర్తనలు 45:10 రాయబడి ఉన్నట్లు ఇప్పటిదనక నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు నీకు ఒక పని కూడా చెప్పకుండా ఎంతో చక్కగా చూసుకోవచ్చు. కానీ రేపు ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళే ఆ ఇంట నీకు అన్ని రకాల బాధ్యతలు ఉంటాయి. నీవు నీ తండ్రి ఇంటికి ఘనత తెచ్చే విధంగా ప్రవర్తించాల. నీ తల్లిదండ్రులకి ఘనత తెచ్చే విధంగా నువ్వు ప్రవర్తించిన దానిని బట్టి నీ యజమానుడు నీ యందు ఇష్టము కలిగి ఉంటాడు. అతడు నిన్ను ఏలుబడి చేయాల. ఈ రోజుల్లో ఏడబట్టిన ఆడవాళ్ళ ఏలుబడి ఎక్కువైపోయింది, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కానీ బైబిల్ ప్రకారము స్త్రీ ఏలుబడి చేయకూడదు. బైబిల్ ప్రకారం చెప్తున్నాను, పురుషుడే ఏలుబడి చేయాలి. తెలివి ఉంటే ఉండొచ్చు, జ్ఞానం ఉంటే ఉండొచ్చు, కానీ వారు వెనకుండి సలహాలు ఇవ్వాలి. కానీ ఏలుబడి మాత్రం చేయకూడదు. ఎంత రాబడైన ఉండని ఏలుబడి మాత్రం నీది కాదని గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి సింపుల్గా చెప్తున్నానులే. అయ్యగారు, మా పెద్దయ్య గారు ఉన్నాడని నాకు కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ మాటలు ముగిస్తున్నాను.